మా ఎన్నికల సందర్భంలో మంచు వాళ్ళకి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్కి మద్దతు ఇచ్చింది ఆనాడు మెగా కుటుంబం. అయితే ఓటమి పాలయ్యారు, ఆయన అయిపోయింది. ఆ మెగా కుటుంబానికి సంబంధించినటువంటి మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. తిరుమల లడ్డు ఉదంతంలో ఆయన మొన్న పెట్టినటువంటి ట్వీట్ మీదన స్పందిస్తూ ప్రకాష్ రాజ్ ఎందుకు ఈ గొడవ అంతా, మీరే కదా డిప్యూటీ సీఎం, నిందితులను అరెస్ట్ చేయండి అని చెప్పడం. దాని మీదన తాజాగా ఏదైతే దుర్గగుడిలో శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించడం, అసలు నీకేం పని, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా, మీకు ఉన్నటువంటి రెస్పెక్ట్ పోగొట్టుకోకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం. అదే సందర్భంలో మొన్న ఒక సినిమా ఫంక్షన్లో యాంకర్ పదే పదే లడ్డూని చూపెడుతూ లడ్డూ కావాలని ఆయన అంటూ ఒక ఫోటో చూపెట్టి కార్తీని అడగడం, లడ్డూ సెన్సిటివ్, ఈ టైంలో నేను మాట్లాడినంటే లేకపోతే ఇంకో లడ్డు ఏదో ఇస్తానంటాం, లడ్డు అనేది సెన్సిటివ్ అంటూ అతను నవ్వుతూ మాట్లాడితే, ఇట్లా లడ్డు విషయంలో సెన్సిటివ్ అని మాట్లాడతారా, ఇది ఇంత కామెడీగా కనిపిస్తుందా మీకు, భక్తుల మనోభావాలతో సెంటిమెంట్తో దెబ్బతీయద్దు అంటూ ఓ పక్కన పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం. వెంటనే స్పందించినటువంటి కార్తీ, నా ఉద్దేశం అది కాదు, పొరపాటున జరిగింది, క్షమించండి అంటూ పెట్టడం. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ అయినటువంటి సూర్య కూడా అదేవిధంగా స్పందించడం, మావాడు తప్పు చేశాడు క్షమించండి అంటూ స్పందించడం. ఆ తర్వాతన పవన్ కళ్యాణ్, మీరంటే నాకు అభిమానం ఉంది, భక్తుల మనోభావాల విషయంలో మాత్రమే నేను సనాతన ధర్మానికి సంబంధించి ప్రొజెక్ట్ చేశానని చెప్పడం. ఇదంతా అయిపోయింది. ఇక్కడ అదే సందర్భంలో ప్రకాష్ రాజ్ వచ్చి, నేను విదేశాల్లో సినిమాలో ఉన్నాను, నేను 30వ తారీఖు వచ్చి సమాధానం చెప్తాను, ఈలోపుగా మీరు ఒకసారి నా ట్వీట్ చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం అంటూ కామెంట్ చేస్తూ ఒక వీడియో పెట్టుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రకాష్ రాజ్ తాజాగా ఓ స్పందన, ఏదైతే నిన్న కార్తీ సారీ చెప్పడం, దానికి పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసినటువంటి దాని మీద స్పందిస్తూ, ఆయన ఏం తప్పు చేశాడని క్షమాపణ అడిగారు, మీరు క్షమించడం ఏంటి అంటూ మళ్ళీ ఒక సెటైర్ని తీసుకుని వచ్చారు.